హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదండి, నేనైతే లాస్ట్ బగారన్నం వండుతున్నాను అండి. కానీ నాకు బగారన్నం అంటే చాలా ఇష్టం, మా వాళ్ళందరికీ ఇష్టమే. బయట ఫుడ్, బయట బిర్యానీ కానీ నాకు ఇంట్లో చేసుకున్న బగారన్నం అంటే చాలా ఇష్టం నాకైతే. కానీ చాలా బాగుంటుందండి. కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదండి, మేమైతే బోనాలు మా పాపతోటే ఎత్తించినండి. కానీ మంచిగా అనిపించిందండి. ఎప్పుడు ఆమెనే ఎత్తుతుంది, ఒక పోయిన సంవత్సరం ఎత్తలేదండి. చిన్నప్పటి నుంచి ఆమె చాలా ఇష్టం అనమాట బోనం ఎత్తుకోవటము. ఆమెనే ఫస్ట్ మా పాపకి ఎత్తుతానండి. ఫస్ట్ ఒకసారి ఎత్తిన, చిన్నప్పటి నుంచి అనేది, ఇంకా సరిగ్గా నడక రావడం ఎత్తుకుంటా అనేదండి. బోనం అంటే ఆమెకు అంత ఇష్టం అనమాట. ఆమె 5 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేసింది అనమాట ఎత్తడము. మంచిగా పట్టుకుంటుంది, భయపడదు. ఇప్పుడు మనము ఇట్లా బోనం ఎత్తుకునేటప్పుడు అమ్మవారు అంటే అందులో ఉంటుందటండి. అందుకే కొంచెము బరువు అనిపిస్తుంది మనకి. నీ వాస్తవమే అది. ఒకసారి నేను పోయిన సంవత్సరం నేను వెళ్ళలేకపోయినానండి, బోనం ఎత్తలేకపోయినా నేను. అంటే నాకు పుట్టిన చేతులు గుంజుతాయి, కానీ మా పాప భలే పట్టుకుంటుందండి. ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆడపిల్లలంటేనే మంచిగా అనిపిస్తుందండి. నాకైతే ఆడపిల్లలంటే చాలా ఇష్టము. కానీ మా బోనం ఎత్తేటప్పుడు మాత్రం అసలు మంచిగా అనిపిస్తుందండి. అసలు చాలా నచ్చుద్ది అనమాట నాకైతే. నేనైతే ఎప్పుడు మీకు చూపించలేదండి బగారన్నం ఎలా వేయలేదని. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నానండి. నేనైతే కొంచెం నెయ్యి, కొంచెం నూనె 2 యాడ్ చేస్తాను అన్నమాట. యాడ్ చేసినాక నూనె వేడెక్కినాక ముందు మన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, మన బగారాకు, ఇలాచీలు, ఇంకా కొంచెం బగారా సంబంధించిన మసాలాలు వేస్తానండి. కానీ మస్తు టేస్ట్ ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. నేనైతే వేడవుతుందండి. నేనైతే అవన్నీ వేస్తున్నా. ఫస్ట్ అయితే ఇట్లా వేసుకోవాలండి. బగారాకు, ఇలాచీలు, అవన్నీ మిక్సీ చేసి వేసేసేయాలి అందులో. అంటే కొందరు ఉప్పుకు బదులు అది వేస్తారండి. నేను అట్లా ఉప్పు వేసేస్తాను డైరెక్ట్గా. మసాలాలు వేయడాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తాను నేనైతే. కొందరైతే బఠానీలు కూడా వేస్తారు. అన్ని ఇష్టం, ఎవరు ఏది వేసినా నేనైతే ఇట్లా ఈ విధంగానే వేస్తాను. నాకు ఇట్లా ఇష్టం అండి. మనము ఎట్లా అంటే, ఇప్పుడు బియ్యం ఒక గ్లాస్ పెట్టినంటే గ్లాసున్నర వాటర్ పోయాలన్నమాట. కొందరేమో 2 పోస్తారు, నేనైతే 1.5 పోస్తాను. మరీ మెత్తగా అనిపిస్తే నాకు నచ్చదు. మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకు కాకుండా ఆయిల్ అంటే ఇష్టం. నేను ఆయిల్ అయితే బాగా వేస్తాను. ఆయిల్ లేకపోతే నాకు నచ్చదండి. బగారన్నంలోకి మాత్రం మంచిగా ఉండాలి ఆయిల్. పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లము ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అందులోనే నేను సాల్ట్ కూడా వేస్తానండి. అది వేడెక్కినాక నేనైతే ఇట్లా చేస్తాను. మీరు ఎట్లా చేస్తారో మరి. కొందరేమో అవి క్యారెట్లు వేస్తారు, బఠానీలు వేస్తారు, ఇంకా ఎన్నెన్నో వేస్తుంటారు. నేనైతే సింపుల్గా ఇట్లా వేసుకుంటానండి. నాకు ఇట్లనే ఇష్టం. ఎందుకంటే నాకు బియ్యం అంటే నచ్చదు. నాకు కొంచెం కారంగా ఉండాలన్నమాట. నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు కారమే ఇష్టం ఎక్కువ. నేనైతే ఒక చిన్న గిన్నెలో, ఎందుకంటే రేపు తెల్లారితే సోమవారం కదండి. సోమవారం తినము మేము, మంగళవారం తినమన్నమాట. కొంచెమే చేసుకున్నా. పూరీలు చేసిన, ఇటు బగారన్నం వేసుకున్నా. ఏంటంటే అదేందో ఉట్టన్నము, మనము ఇట్లా పండగలు వచ్చినప్పుడు ఉట్టన్నం తింటే అంత పండగలా అనిపించదండి. నాకైతే బగారన్నం వేస్తే అదొక ఫీలింగ్ అవుతుంది అన్నమాట. అందుకని నేను ఖచ్చితంగా పండగలు ఇట్లాంటివి వస్తే మాత్రం కంపల్సరీ కొంచెమైనా వండుకుంటాం. మేమైతే బగారన్నం. మా ఆయనకి అంత ఇష్టం అనిపించదు. మా ఆయనకైతే కొంచెం తెల్లన్నం అంటాడు, కానీ తింటాడు. కొంచెం ఆయిల్ అట్లా అనిపించింది అనుకో, మళ్ళీ కొన్ని బియ్యం పెట్టరాదంటాడు. నాకేమో ఆయిల్ అంటే ఇష్టం. కానీ మంచిగానే నేనైతే బాగానే చేస్తానండి. మా వాళ్ళు అయితే అన్నం అసలు మిగులుతుంది అనుకున్న, అన్నం మిగల్లే, ఇటు పూరీలు మిగల్లే, మొత్తం కథం చేసేళ్ళు. బాగా ఇష్టం అనమాట. అసలు పూరీలు నేను చెయ్యక దగ్గర సంవత్సరం అవుతుందండి. ఎందుకంటే మా ఊళ్ళకి ఊకే వాంతులు అవుతుండే.
ఎందుకో ఏమో కొంచెం ఆయిల్ ఫుడ్ తింటే ఆ వాంతులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేనైతే అసలు పూరీలే చేయలేదండి. ఇక ఇప్పుడైతే ఇక చేసి ఇప్పుడు ఏం వాంతులు చేసుకోలే, మంచిగానే ఉన్నారు. ఇక చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఎక్కువ శాతం మేము రొట్టెలే చేసుకుంటాం. నాకు కూడా పూరీలు అంటే ఇష్టం. కానీ ఇక సర్లేతే ఇక మా పాప ఎప్పుడు లేనిది అమ్మ మనం పూరీలు చేసుకుందామే అంటే సర్లేని చేసి పూరీలు చేసినండి నేనైతే. కానీ ఈసారి మా పాప శారీ కట్టినండి. ఎప్పుడైనా లంగవోనే వేస్తా, కానీ మా పాపకు మాత్రం శారీ కట్టినండి. కానీ ఎప్పుడైనా సరే బోనాల పండగకి బట్టలు అయితే తీసుకుంటామండి. ఒక్కోసారి ఒక్కో సంవత్సరం తీసుకుంటా, ఒక్కో సంవత్సరం తీసుకుంటా. డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానండి. డబ్బు లేకపోతే మాత్రం ఇంట్లో ఉన్న ఏదో ఒకటి సెట్ చేస్తాను అనమాట. కానీ బోనాల పండగకి మాత్రము నేను కంపల్సరీ అమ్మవారికి అయితే చీర ఇస్తాను. ఒక్కోసారి చెప్తానండి, ఒక్కొక్కసారి ఏమో తీసుకుంటాను అనమాట. కానీ ఈసారి మాత్రం అమ్మవారికి ఇచ్చేసినండి చీర. అబ్బా నాకైతే మంచిగా అనిపించింది. అసలు టెంపుల్లో పోతుంటే ఎందుకో అదొక మనశ్శాంతి, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ నెలలు మొత్తం అమ్మవారికే మంచిగా అనిపిస్తుంది. బోనాల పండగ అసలు ఎంత పెద్ద పండగనో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఊర్లో కూడా బాగా చేస్తారండి. కొందరు డప్పులతోటి అందరు మనిషిని వేసుకొని డప్పులతో మేకతో అందరు కలిపి మేకని వేసుకొని కూడా మంచిగా వెళ్తారనమాట. అట్లా వేసుకోవడం అంటే మా సంఘంలో మాత్రం కంపల్సరీ అందరం ఇన్ని వేసుకొని ఎప్పుడైనా పెట్టుకునే వాళ్ళం. మేమైతే మేకను కొన్ని తీసుకెళ్ళి మంచిగానే చేసుకునే వాళ్ళము. కానీ ఇక ఈసారి అయితే ఇక మేము దేంట్లో పాల్గొనలేదండి. ఎందుకంటే మా సంఘం కూడా తీసేసిళ్ళు. ఇక నాకు కూడా నచ్చదు. ఎందుకంటే తెల్లారి సోమవారం, మళ్ళీ సోమవారం లేదు, మంగళవారం లేదు, మళ్ళీ బుధవారం. ఇక అందుకు అంత తలకాయ నొప్పి. వద్దని చికెన్ తెస్తేనే చికెనే మిగులుద్ది. ఇక మళ్ళీ కూరలను ఎట్లా పెట్టాలని చెప్పేసి ఇక నేనైతే కూరలన్నీ ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతామండి అది ఇది అనేసి అంటే సర్లేతే అని చెప్పి చికెనే తీసుకొచ్చుకున్నామండి. అదే మాకు ఫుల్ అవుతుంది. మళ్ళీ సోమవారాలు మంగళవారాలు ఇక ఫ్రిడ్జ్లో పెట్టుడు అవన్నీ ఏమొద్దు అనగానే సర్లెన్స్ మానేసిండు. చికెనే తెచ్చుకున్నాము, కొన్ని కోపించుకొని వచ్చిందనమాట. కానీ నాకు అట్నే ఇష్టం అనిపిస్తుంది. మేకల్ని తీసుకొచ్చి అంటే అందరు కలిసి అందరు ఇట్లా డప్పులతోటి పోతే మంచిగా అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళ మగవాళ్ళంతా పోయి ఇట్లా కోసుకొని వచ్చేస్తారు ఇంటికి. అట్లా కాకుండా అందరం కలిసి వెళ్ళి మంచిగా అమ్మవారి దగ్గరికి డప్పు చంపుళ్ళతోటి పోతే ఎంత మంచిగా అనిపిస్తే నాకు అట్లా చాలా ఇష్టము. కానీ మా వాళ్ళు అలా చేయరనమాట. ఓన్లీ మగవాళ్ళు వెళ్ళి కోసి కూర పంపిస్తారనమాట. కానీ బాగుంటుందండి. నాకైతే మా బగారన్నం అయితే రెడీ అయిపోయింది. నేనైతే కలర్లు ఏం వేయనండి. ఓన్లీ ఎల్లో పసుపు ఉంటుంది కదా ఇంట్లో, పసుపు కొన్ని నీళ్లు పోసి యాడ్ చేసి ఇట్లా కలుపుతాను అనమాట. కొంచెం కలర్ఫుల్, కొంచెం మంచిగా కనబడుతుంది. నాకైతే ఈ ఫుడ్ కలర్ అవంటే ఇష్టం ఉండదు. అందులో కూడా కల్తీ కలుతుంది అనేసి అన్నారు కాబట్టి నాకైతే అంత నచ్చదు. ఇక నేనైతే ఇంట్లో ఉన్న పసుపుని కొన్ని నీళ్ళల్లో పసుపు వేసి ఇట్లా చేస్తా. అది కొంచెం మంచిగా కనబడుతుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం బగారన్నము. నాకే కాదు మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ బాగుంటుందండి. నాకు బిర్యానీ, హోటల్స్ బిర్యానీలు ఇప్పుడు ఫంక్షన్లో పెడతారు కదా, అది ఎందుకో అండి కొంచెం ఎంతో తినాలనిపిస్తుంది. కానీ కొంచెం తినేసరికి కడుపు నిండిపోతుంది. కానీ మన ఇంట్లో చేసుకుంది మాత్రం అసలు తినబుద్ధి అయితేనే ఉంటుంది. మరి అదేంటో నాకు ఏం అర్థం కాదు. నేను చాలా ఫంక్షన్స్ పోయినా కానీ నాకు అదేందో ఇంట్లో ఉన్నంత తృప్తిగా తినటం బయట అనిపించదండి. నాకు ఇంట్లోకే నచ్చుతుంది. నేను ఫంక్షన్లు కూడా ఎక్కువ పోను. దగ్గర వాళ్ళకైతే మాత్రమే పోతానండి. అందరూ అంటారు నువ్వు ఫంక్షన్లకు రావు, అటు రావు, ఇటు రావు అనేసి అంటారు. నాకు ఎక్కువ జర్నీ చేయాలంటే నాకు పడదండి, అందుకనేసి వెళ్ళలేను.